హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ? హాయ్ అండి, హలో. ఈరోజు మా వారు మార్కెట్కి వెళ్ళారు. కర్రీ అంటే సండే ప్రతి సండే వెళ్తారు. ఈరోజు అలాగే వెళ్ళారు. ఇదిగోండి, చూసారా? క్యాలీఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయండి. చాలా ఫ్రెష్గా వచ్చినట్టున్నాయి. చాలా బాగున్నాయి క్యాలీఫ్లవర్స్. చూడండి, చాలా బాగుంది. ఈరోజు క్యాలీఫ్లవర్ కర్రీ చేయమని చెప్పారు, అందుకని తీసుకొచ్చాను ఫ్రెండ్స్. చూడండి, అస్సలు ఎక్కడ కూడా కొంచెం పురుగు కూడా ఎక్కడ లేదు. చూసారా? చాలా బాగుంది. మామూలుగా అయితే కొంచెం ఇదిగా అనిపిస్తుంది కదా. చూడండి, చాలా పెద్ద పురుగు, చాలా బాగున్నాయి. 3 ఫ్లవర్స్ అయితే తెచ్చారు. ఈ 3 ఫ్లవర్స్ని మనం ఒదగదు ఫ్రెండ్స్. ఆనియన్స్ వేస్తే కనుక కొంచెం ఉదగవచ్చు. మనం ఆనియన్స్ ఇప్పుడు వాడకూడదు కదా, మానేసుకున్నారు మా వాళ్ళు. అందుకని చెప్పేసి ఓన్లీ వీటితోనే ఒక 2 పచ్చిమిరపకాయలు వేసి కరివేపాకు వేసి తాలింపు అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే గోరువెచ్చని నీళ్ళల్లో ఇవి వేసి ఒక 5 నిమిషాలు 2 మినిట్స్ ఉంచి తీసేసి తాలింపు వేస్తాను. మరి మీరు ఎలా చేస్తారు? వెరైటీగా. నార్మల్గా అయితే నేను వెరైటీగా చేస్తాను క్యాలీఫ్లవర్ వచ్చేసరికి, కానీ ఈ టైంలో చేయడం కరెక్ట్ కాదు, ఎందుకులే అని చెప్పి. అంటే ఇప్పుడు చేసామంటే చక్కగా ఫ్యామిలీ అందరూ తింటే బాగుంటుంది కదా ఫ్రెండ్స్. అందుకని నేను కూడా టైం తీసుకున్నా. మా వారి మాల దీక్ష అయిపోయిన తర్వాత అప్పుడు చేసుకుంటే బాగుంటుందని. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎలా చేస్తారన్నది, ఎలాంటి వెరైటీగా క్యాలీఫ్లవర్ ఎన్ని వెరైటీస్గా చేస్తారన్నది కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఈరోజు సండే కదా, చాలామంది ఇళ్ళల్లో స్పెషల్స్ ఉంటాయి. మా ఇంట్లో మటుకు నార్మల్. ఎందుకు అంటే స్పెషల్స్ ఏమీ చేయట్లేదు ఫ్రెండ్స్. క్యాలీఫ్లవర్ ఏమి చేస్తున్నాను. ఇంకా కర్రీస్ అయితే తెచ్చారు. ఏమేమి తెచ్చారో చూద్దాం ఫ్రెండ్స్. వావ్, అరటికాయ